AP TET model paper, language to English. The 30 questions. First question is, no sooner dash the bell rung than the students rushed out. No sooner dash the bell rung than the students rushed out. ఓకే, ఇక్కడ నో సూనర్ దాన్ మనకు సెంటెన్స్లో కనిపించినట్లయితే ఇమీడియట్గా ఎస్ దాని అక్కడ నో సూనర్ హ్యాడ్ అనేది వస్తుంది. నో సూనర్ హ్యాడ్, ఎందుకంటే ఇక్కడ నో సూనర్ తర్వాత నో సూనర్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఎస్ నో సూనర్ హ్యాడ్ ప్లస్ మధ్యలో దాన్ అనేటువంటి కంజంక్షన్ వచ్చి దాన్ వాడి ఆ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ ఫాస్ట్. అంటే ఇక్కడ నో సూనర్ హ్యాడ్ ద బెల్ రంగ్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఏ. ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఏ. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఈ నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి గమనించినట్లయితే ఎస్, if I dash your advice I would not have made that mistake. మనకి కండిషన్ క్లాజెస్ ఉంటాయి. కండిషన్ క్లాస్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ క్లాస్, థర్డ్ కండిషన్, 3 టైప్స్ ఆఫ్ కండిషన్ క్లాసులు ఉంటాయి. ఈ థర్డ్ టైప్ ఆఫ్ కండిషన్ క్లాస్ ఎందుకంటే ఇక్కడ ఏముంది, వుడ్ హ్యావ్ V3 అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇక్కడ రెండో పార్ట్లో ఉంది. కండిషన్ క్లాజులు ఏమి ఉండాలి అప్పుడు, దానికి ఇమ్మీడియట్గా హ్యాడ్ వస్తుంది కండిషన్ క్లాజు. ఇఫ్ సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అంటే ఇక్కడ ఏం రావాలి, ఇఫ్ ఐ హ్యాడ్ ఫాలోడ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. The correct answer is B. Okay, now come to the third question. Identify the underlying class. How many types of clauses? Clauses in రకాలు ఉంటాయి. Noun class, adjective class, adverb class. ఇలా 3 types ఉంటాయి. Noun class, adjective class, adverb class. ఇలా 3 types ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ అలా ఏంది, నౌన్ క్లాజా, అడ్జెక్టివ్ క్లాజా, అడ్వర్బ్ క్లాజా? ద క్వశ్చన్ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది వెర్బ్. ఓకే, వెర్బ్ తర్వాత నౌన్ క్లాజ్ ఎన్ని రకాలుగా ఉంటుందంటే సబ్జెక్ట్గా రావచ్చు, ఆబ్జెక్ట్గా రావచ్చు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది, వెదర్ ఈ విల్ కమ్ అంటే ఈ వెదర్ ఈ విల్ కమ్ అనేది అంతా కూడా ఆబ్జెక్ట్గా వచ్చింది. సబ్జెక్ట్గా వచ్చినా, ఆబ్జెక్ట్గా వచ్చినా, కాంప్లిమెంట్గా వచ్చినట్లయితే దాన్ని నౌన్ క్లాజ్ అంటారు. సో ఇక్కడ అడ్జెక్టివ్ క్లాస్ కాదు, అడ్వర్బ్ క్లాస్ కాదు, రిలేటివ్ క్లాస్ కాదు, ఇక మిగిలింది నౌన్ క్లాస్. నౌన్ క్లాస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. హియర్ 4 ఆప్షన్స్ ఆర్ గివెన్. ఇక్కడ ఏంటంటే నైదర్ అనే ఒక వర్డ్ ఉంది. నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ ఆల్ సెంటెన్స్లో కూడా నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఉంది. ఓకే, మరి నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఇలా ఎప్పుడైనా వచ్చినట్లయితే నైదర్ ఆఫ్ ద బాయ్స్, ఎయిదర్ ఆఫ్ ద బాయ్స్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఈ 4ంటికి కూడా మనం సింగులర్ వెర్బే వాడాలి. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ హ్యావ్. సో దిస్ ఈస్ రాంగ్. హ్యావ్ అనేది ఉండకూడదు, ఫ్లోరల్ వెర్బ్. హ్యాజ్ ఇది కరెక్టే. ఇక మిగిలింది హ్యావ్, హ్యాజ్. ఇక్కడ చూడండి నైదర్ ఆఫ్ ద, మరి ఇంకొక చిన్న ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. బిలో కూడా హ్యాజ్ ఉంది, డిలో హ్యాజ్ ఉంది. మరి నైదర్ ఆఫ్ ద బాయ్స్ హ్యాజ్ కంప్లీటెడ్ హిజ్ వర్క్ అని ఉంది. నైదర్ ఆఫ్ ద బాయ్స్ హ్యాజ్ కంప్లీటెడ్ దేర్ వర్క్ ఉంది. సో దేర్ అనేది తప్పు అవుతుంది, ఇక్కడ దేర్ అనేది ఉండకూడదు. ఇక మిగిలింది ఏంటంటే ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. ఎస్, నౌ ఇక్కడ నైదర్ ఆఫ్ ద బాయ్స్, ఎయిదర్ ఆఫ్ ద బాయ్స్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇలా ఏది వచ్చినా సరే మనం ఇమీడియట్గా సింగులర్ వెర్బ్ తీసుకోవాలి. నౌ కమ్ టు ద 5th క్వశ్చన్. ఎస్, హార్డ్లీ హ్యాడ్ ఏ రీచ్డ్.
ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్లో మన నో సూనర్ హ్యాడ్ ఎలా వచ్చిందో హార్డ్లీ తర్వాత కూడా హార్డ్లీ స్కేర్స్లీ, ఇక్కడ రెండాట్లు కూడా ఎస్ హార్డ్లీ స్కేర్స్లీ, హార్డ్లీ కానీ స్కేర్స్లీ కానీ వచ్చినట్లయితే దానికి వెంటనే హ్యాడ్ వస్తుంది. ఆ తర్వాత సెంటెన్స్లో వెన్ అనేటువంటి వస్తుంది. ఎస్ ఇక్కడ హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద వెన్ ఎస్ హార్డ్లీ రీచ్డ్ ద స్టేషన్, ఇక్కడ ఏమొస్తుంది వెన్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వెన్. ఇక్కడ నో సూనర్ వస్తే దెన్ వస్తుంది, హార్డ్లీ స్కేర్స్లీ వస్తే దెన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. పీపుల్ సే దట్ హీ ఈజ్ అన్ ఆనెస్ట్ ఆఫీసర్. జనరల్గా మనకి సింపుల్గా ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో రాయడం అంటే చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. బట్ హియర్ ద సెంటెన్స్ ఈస్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫికల్ట్. పీపుల్ సే దట్ హీ ఈజ్ అన్ ఆనెస్ట్ ఆఫీసర్, ఈజ్ అన్ ఆనెస్ట్ ఆఫీసర్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం వెంటనే ఆన్సర్ ఎలా చూడాలంటే ఎస్ ఇక్కడ ఈజ్ సెడ్ టు బి అన్ ఆనెస్ట్ పర్సన్, అంటే ఇక్కడ ఈజ్ సెడ్ టు బి రావాలి. అంటే ఇక్కడ ఆన్సర్ పీపుల్ ఈజ్ సెడ్ టు బి, ఇలా ఈజ్ సెడ్ టు బి అనేది ఎక్కడ ఉంది? ఎస్ ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ సెడ్ టు బి, ఈజ్ సెడ్ హిమ్ టు బి ఇలా ఉంది. కానీ ఇక్కడ ఎస్ మనకి కరెక్ట్ ఆన్సర్ ఇందులో ఈజ్ సెడ్ టు బి అనేది ఏలోనే సిలో ఉంది. ఈజ్ సెడ్ టు బి అన్ ఆనెస్ట్ ఆఫీసర్, ఈజ్ సెడ్ టు బి అన్ honest officer, honest officer. ఇక్కడ ఈజ్ సెడ్ టు బి అని ఉంది సిలో ఈ సెడ్ టు బి ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. హీ వాజ్ సెడ్ దట్, ఇది కూడా రాంగే. ఇక ఇట్ ఈజ్ సెడ్ టు హిమ్ బి అన్ ఆనెస్ట్ పర్సన్, ఇది కూడా తప్పే. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెడ్ టు బి అన్ ఆనెస్ట్ ఆఫీసర్. ఎందుకు ఇది రైట్ అయిందంటే ఈజ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ని చూద్దాం. ఈజ్ సెడ్ టు బి, ఈజ్ సెడ్ టు బి, ఈజ్ అన్ ఆనెస్ట్ ఆఫీసర్ అని ఉంది కదా. ఎస్ ఈజ్ సెడ్, సే అనేది తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే సెడ్ కింద V3 కింద మారుతాం. ఈజ్ ఆర్ యామ్ V3, ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఈజ్ ఆర్ యామ్ V3 రావాలి కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. నౌ సిక్స్త్ క్వశ్చన్. మనం సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్ యూ నీడ్ నాట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ మీ. దిస్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్? యూ నీడ్ నాట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ మీ, యూ నీడ్ నాట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ మీ. ఎస్ ఇలా ఇచ్చాడు అనుకోండి, దాని మీనింగ్ ఏంటి అని అడిగాడు. యూ డిడ్ నాట్ వెయిట్ ఫర్ మీ అంటే మీనింగ్ ఏంటి? నువ్వు నా కోసం వెయిట్ చేయలేదు. యూ డిడ్ నాట్ వెయిట్ ఫర్ మీ. యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు వెయిట్, యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు వెయిట్. చూద్దాం. యు ఆర్ రిక్వైర్డ్ టు వెయిట్, నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది అంటే యు మస్ట్ నాట్ వెయిట్ ఫర్ మీ. ఇక్కడ యు నీడ్ నాట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ మీ అని ఉన్నప్పుడు ద యాక్షన్ హ్యాపెండ్, ఇట్ వాజ్ అన్నెసరీ, కానీ జరిగింది కానీ అది అవసరం లేదు అంటే అని చెప్పినప్పుడు ఎస్ దాని ఆన్సర్ ఏంటంటే యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు వెయిట్ బట్ యు డిడ్ ఇట్, బట్ యు డిడ్. చేసావు కానీ దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్. యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు వెయిట్ అంటే అవసరం రిక్వైర్ చేయాలి, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కానీ చేస్తావు అని చెప్పడం కోసం నీడ్ నాట్ వెయిట్ అని చెప్పేసి మనకి వస్తుంది. ఓకే, నౌ కమ్ టు ద ఎయిత్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ అండ్ రైట్ ఇండైరెక్ట్ స్పీచ్. చూడండి. షీ సెడ్ ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ యాక్సెప్ట్ దిస్ ఆఫర్. ఇఫ్ ఐ వర్ యూ అంటే ఇంప్రాపర్ కండిషన్లో ఇఫ్ అయితే ఎప్పుడు వజే వస్తుంది కానీ వర్ రాదు. కానీ ఇక్కడ సెంటెన్స్లో ఏం జరిగింది? ఇఫ్ ఐ వర్, ఇక్కడ వర్ అని వచ్చింది. ఇఫ్ ఐ వర్ ఎస్ నువ్వే నేనైతే ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ యాక్సెప్ట్ దిస్ ఆఫర్, ఈ ఆఫర్ నేను యాక్సెప్ట్ చేస్తాను. దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పమన్నాడు. ఎస్ ఇది ఇఫ్ అనే దాంతో మనం మధ్యలో ఎస్ ఇఫ్ ఐ వర్ అని వచ్చింది. సో
దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి? ఎస్, షీ సెడ్ దట్. అన్నిట్లో కూడా సెడ్ దట్ ఉంది. ఇఫ్ ఐ ఏమవుతుంది? ఐ వస్తే సబ్జెక్ట్ ఏముందో దాని కింద మార్చాలి. సబ్జెక్ట్ షీ కాబట్టి ఇఫ్ షీ ఐ తర్వాత వర్ ఉంది కాబట్టి ఇక్కడ షీ తర్వాత కూడా ఇంప్రాబుల్ కండిషన్ అనుకుని వర్ పెడతాం. ఇఫ్ షీ వర్ షీ వుడ్ యాక్సెప్ట్ ద ఆఫర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. నౌ come to the next 9th question. Choose the correct sentence. The number of students are increasing. చూడండి ఇక్కడ ఈ చిన్న క్వశ్చన్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇక్కడ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి, ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ రెండుని అబ్జర్వ్ చేసినట్లయితే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఏంటంటే విద్యార్థుల సంఖ్య. ఎస్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ అనకూడదు, నెంబర్ స్టూడెంట్స్ యొక్క నెంబర్. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఉండాలి. సో ఇది కూడా ఏ అనేది రాంగ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, మరి కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఇంక్రీజింగ్. సో సింగులర్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇక్కడ సింగులర్. మనం ఎస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇక్కడ సింగులర్గా తీసుకుంటాం కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే చాలా మంది విద్యార్థులు. దీనికి ఎప్పుడు కూడా ఆర్ రావాలి, ఇక్కడ ఈజ్ రాకూడదు. ఎస్, దీనికి ఆర్ అనేది రావాలి. ఆర్ ఉంటే ఇది కూడా కరెక్ట్ సెంటెన్స్ అవును. కాబట్టి ఇక్కడ ఇది రాంగ్ సెంటెన్స్. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ అని ఉంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఏంటి? స్టూడెంట్స్ విద్యార్థుల యొక్క సంఖ్య అనేది సింగులర్ కాబట్టి ఆర్ ఉంది, ఇది తప్పు అవుతుంది. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్, ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్. ద పెన్ ఈజ్ మైటర్ దాన్ ద స్వాట్. ఇక్కడ చూడండి ఒకసారి, ద పెన్ ఈజ్ మైటర్ దాన్ ద స్వాట్ అంటే ఎస్, ఇక్కడ కంపారిజన్ జరిగిందా? కంపారిజన్ జరిగి యాజ్ కానీ లైక్ కానీ ఈ పదాలు మనకు ఉన్నట్లయితే వెంటనే ఇది ఎస్, ఇది సిమిలర్ అని చెప్పి చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ ఆ రెండు పదాలు కూడా కనిపించలేదు. మెటాఫోర్ అంటే ఏంటి? కంపారిజన్ జరుగుతుంది. ఇక్కడ కంపేర్ చేసిన రెండు వస్తువులు కూడా అభేదంగా కనిపిస్తుంటాయి, దాన్ని మెటాఫోర్ అంటారు. కానీ ఇక్కడ కంపారిజన్ అనేది జరగలేదు. సో ఇట్స్ ఆల్సో రాంగ్. ఇంకా మెటానిమీ అంటే సపోజ్ ఇఫ్ టూ థింగ్స్ ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఈచ్ అదర్, ఒకదాంతో ఒకటి అసోసియేట్ అయినయా. ఇక్కడ పెన్ అనేది స్వాడ్, ఇంచుమించుగా ద బోత్ ఆర్. పెన్ అని దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ రిలేటెడ్ టు లెర్నింగ్. వాట్ అబౌట్ స్వాడ్ అనేది ఇట్ ఈస్ యూజువల్ ఇన్ మిలిటరీ ఫోర్స్లో వాడుతుంటాం. కాబట్టి ఇక్కడ క్లోజ్లీ అసోసియేట్ అయినాయి కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మెటానమీ. పర్సానిఫికేషన్ అంటే ఎస్, ఇక్కడ జంతువులకు కానీ మనం ఏదైనా ప్రాణం లేని వస్తువులకు కానీ ప్రాణం ఆపాదించినట్లయితే దాన్ని పర్సానిఫికేషన్ అంటారు. కాబట్టి ఇది కూడా రాంగే. ఇంకా రైట్ ఆన్సర్ ఈస్ మెటానమీ. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఎస్, చూస్ ద క్లోజెస్ట్ మీనింగ్ టు ద అబ్స్టినేట్. క్లోజెస్ట్ మీనింగ్ ఏంటి? అబ్స్టినేట్ అంటే ఏంటి? అబ్స్టినేట్ అంటే చాలా మొండి పట్టుదల అంటే ఫ్లెక్సిబుల్ కాదు. స్టబార్న్, ఎస్ చూద్దాం. జనరస్, దయ కాదు. ఇండిఫరెంట్, రాంగ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ స్టబార్న్ అంటే చాలా మంకుతనం అంటే మొండి పట్టుదల. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ చూస్ ద యాంటానిమ్ ఆఫ్ మిటిగేట్. మిటిగేట్ అంటే ఏంటి? సాధారణంగా మిటిగేట్ అంటే రెడ్యూస్, చాలా తగ్గించడం, అంటే తక్కువ చేయడం మిటిగేట్ అంటే. ఎస్, సో రిలీవ్ ఇది కాదు. రెడ్యూస్ ఇది మీనింగ్ కానీ యాంటానిమ్ కాదు. వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? చూస్ ద యాంటానిమ్ ఆఫ్ ద మిటిగేట్. కాబట్టి ఇది రెడ్యూస్ అనేది సినానిమ్ అవుతుంది మిటిగేట్. మోడరేట్, రాంగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అగ్రివేట్. అంటే తీవ్రతరం చేయడం, ఎక్కువ చేయడం. అంటే మిటిగేట్ అంటే తగ్గించడం, ఇక్కడ తీవ్రతరం చేయడం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. నౌ కమ్ టు ద 13th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ స్పెల్ట్ వర్డ్. కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ ఏంటి ఇందులో? ఎస్, ఇందులో మనం కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ చూసినట్లయితే ఎస్,
కాన్షియస్ అంటే ఇక్కడ చూడండి CIOUS వచ్చింది, ఇక్కడ TOUS వచ్చింది, TIOUS వచ్చింది, TIOUSఏ కానీ ఇక్కడ కాన్షియన్షియస్ అంటే ద ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమ్ టు ద 14th క్వశ్చన్. టు కాల్ ఏ స్పేడ్ ఇట్స్ ఏ ఇడియం. ఈ ఇడియం మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇడియం అంటే మొహమాటం లేకుండా అంటే ఇక్కడ చూడండి, టు ఇన్సల్ట్ సమ్వన్, మొహమాటం లేకుండా కాదు ఇది. టు స్పీక్ ప్లెయిన్లీ అండ్ డైరెక్ట్గా మనం ఎటువంటి జంకు బొంకు లేకుండా మనం మాట్లాడినట్టు స్పీక్ ప్లెయిన్లీ అండ్ డైరెక్ట్లీ. టు కాల్ ద స్పేడ్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎగ్జాగరేషన్ కాదు, టు అవాయిడ్ అన్ ఇష్యూ కాదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వెర్బ్. ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్ ఇచ్చాడు. ఈ ఫ్రేజల్ వెర్బ్స్ ఎస్, ద పోలీస్ ఆర్ ట్రైయింగ్ టు డాష్ ద కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్. ఎస్, లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై లుక్ ఆఫ్టర్? టేక్ కేర్ ఆఫ్. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్. కాబట్టి పోలీస్ ఇక్కడ కేసుని ఏం చేస్తున్నారు? ట్రైయింగ్ టు కాజ్ ఏంటో కనుక్కుంటున్నారు. కాదు. లుక్ ఇంటూ అంటే ఏంటి? అబ్జర్వ్ అంటే ఇన్వెస్టిగేట్. లుక్ ఫర్ అంటే సెర్చ్. లుక్ ఫర్ అంటే ఏంటి? సెర్చ్. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. లుక్ ఓవర్, సో ఇది రాంగ్ ఆన్సర్. నౌ రైట్ ఆన్సర్ ఈస్ లుక్ ఇంటూ. ద పోలీస్ ఆర్ ట్రైయింగ్ టు లుక్ ఇంటూ ద కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 16. ఐడెంటిఫై ద ఎర్రర్. ఇక్కడ ఎర్రర్ ఐడెంటిఫై చేయాలి. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ హ్యావ్ రిసీవ్డ్ ఏ సర్టిఫికేట్. రిసీవ్డ్ ఏ సర్టిఫికేట్. ఇక్కడ ఎప్పుడైనా సరే ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ అని మనకి వచ్చినట్లయితే, ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్, వన్ ఆఫ్ ద బాయ్స్, ఇలా ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్, వన్ ఆఫ్ ద బాయ్స్, ఇలాంటివి మనకి ఎప్పుడైనా వచ్చినట్లయితే వాటికి ఎప్పుడు కూడా సింగులర్ వెర్బే వాడాలి. సింగులర్ వెర్బ్. సింగులర్ వెర్బ్ అంటే ఏం చేయాలి? ఇక్కడ హ్యావ్ ఉంది, ఇది ఫ్లోరల్ వెర్బ్. మనకి రాంగ్ ఎక్కడ ఉంది అని అడిగాడు. కాబట్టి ఈచ్ తప్పు కాదు, ప్లేయర్స్ తప్పు కాదు, సర్టిఫికేట్ తప్పు కాదు. మనకు రైట్ ఏంటంటే సింగులర్ వెర్బ్. తప్పు, రాంగ్ ఎక్కడ ఉంది? ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ హ్యాస్ రిసీవ్డ్ ద సర్టిఫికేట్ అంటే ఇక్కడ హ్యాస్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఐడెంటిఫై ద ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ హ్యావ్ ఉంది, అది ఎర్రర్. హ్యాస్ ఉండాలి. ఓకే, దిస్ ఈస్ ద సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమ్ టు ద నెక్స్ట్ 17th క్వశ్చన్. మనం 17th క్వశ్చన్ మనం ఒకసారి చూసినట్లయితే, ఎస్, చూస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో చూసాం. యాజ్ సూన్ యాజ్ ఈ సా ద పోలీస్ హీ ర్యాన్ అవే. యాజ్ సూన్ యాజ్ ఈ సా ద పోలీస్ అంటే ఇక్కడ యాజ్ సూన్ యాజ్ అనే మీనింగ్, దానికి సేమ్ ట్రాన్స్ఫర్మేషన్, సేమ్ మీనింగ్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? యాజ్ సూన్ యాజ్ ఈ సా ద పోలీస్ హీ ర్యాన్ అవే. మన పోలీసుని చూడగానే అతను వెంటనే పరిగెట్టేశాడు. అంటే నో సూనర్తో మనకి ఆన్సర్ మనం వెతకాలి. ఇందులో నో సూనర్తో మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ క్వశ్చన్లో నో సూనర్ హ్యాడ్ ఉండాలి. కాబట్టి నో సూనర్ హ్యాడ్ ఉన్న సెంటెన్స్లు ఎన్ని ఉన్నాయి? ఇదొక సెంటెన్స్ ఉంది. నో సూనర్ హ్యాడ్ ఉన్నది ఇంకో సెంటెన్స్ ఉంది. ఇంకేం చెప్పాను? నో సూనర్ తర్వాత దాన్ అనేది ఉండాలి. కాబట్టి ఇది వెన్ అనేది ఉంది, కాబట్టి ఇది రాంగ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. నో సూనర్ హ్యాడ్ ఈ సీన్ ద పోలీస్ దాన్ హీ ర్యాన్ అవే. అంటే నో సూనర్ ఎప్పుడు వచ్చినా దాన్, హార్డ్లీ స్కేర్స్లీ వస్తే దెన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. నౌ come to the next question. Choose the correct question tag. జనరల్గా క్వశ్చన్ ట్యాగ్స్ హెల్పింగ్ వర్బ్స్ బట్టి మనం క్వశ్చన్ ట్యాగ్స్ మనం యాడ్ చేస్తుంటాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లెట్ us go for a walk అంటే జనరల్గా హీ హ్యాజ్ రిటన్ ఏ లెటర్ అని ఉందనుకో, హ్యాజిన్ షీ అనే క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేస్తాం. అంటే హెల్పింగ్ వర్బ్ తీసుకుని యాడ్ చేస్తుంటాం. కానీ ఇక్కడ లెట్ us go ఫర్ ఏ వాక్ అని ఉంది. అంటే లెట్ us go ఫర్ ఏ వాక్ అంటే మీనింగ్ ఏంటి? ఈజ్ ఇట్ ఏ రిక్వెస్ట్ ఆర్ సజెషన్ ఆర్ రిక్వెస్టా? ఎస్, ఇట్ ఈస్ సజెషన్ ఎప్పుడు వచ్చినా సరే మనం ఇమీడియట్గా షెల్ వి ఆన్సర్ పెట్టండి. లెట్ us go ఫర్ ఏ వాక్ అంటే షెల్ వి. మరి రిక్వెస్ట్ ఎలా ఉంటుంది? లెట్ us go, విల్ యూ? లెట్
లెటస్ గో అని వచ్చింది అనుకోండి, దానికి ఎప్పుడు కూడా ఏం చేస్తాం, విల్ యూ, లెటస్ గో అని వస్తే కనుక విల్ యూ ఈ క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేస్తాం. ఈ సజెషన్ అయితే కనుక షల్ వి అని రాస్తాం. అదే రిక్వెస్ట్ అయినట్లయితే విల్ యూ అని చెప్పేసి మనం రాస్తాం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, విచ్ సెంటెన్స్ కంటైన్స్ ఎ జెరండ్? అసలు జెరండ్ అంటే ఏంటి? జెరండ్ అంటే ఇంక్ ఫామ్తో ఉన్నటువంటి నౌన్. నౌన్ అనే ఇంక్ ఫామ్తో ఉన్నటువంటి నౌన్స్ అన్ని కూడా జెరండ్స్ అని మనం చెప్పుకుంటుంటాం. ఐ సా హిమ్ రన్నింగ్. ఇక్కడ ఏంటిది? ఇక్కడ రన్నింగ్, ఐ సా హిమ్ రన్నింగ్ అనేది ఏమవుతుంది ఇక్కడ? ఎస్, ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపుల్. ఐ సా హిమ్ రన్నింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇదేంటిది? ప్రెజెంట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ పార్టిసిపుల్. మరి రన్నింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ అన్నాం. ఇక్కడ రన్నింగ్ అనేది ఏంటి? జెరండ్ కింద వాడుతున్నాం. ఎందుకంటే సబ్జెక్టు రన్నింగ్ అంటే ఒక పరిగెత్తుట అనేది మంచి ఎక్సర్సైజ్ అని చెప్తున్నాం. కాబట్టి ద బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి థర్డ్ వన్లో చూద్దాం. ఈజ్ రన్నింగ్ ఫాస్ట్ అనేది, రన్నింగ్ అనేది ఏంటి ఇక్కడ? ఎస్, ప్రెజెంట్ కంటిన్యూస్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కింద ప్రెజెంట్ పార్టిసిపుల్ కింద వాడుతున్నాం ఈ ఫామ్. ద రన్నింగ్ వాటర్, ఇక్కడ రన్నింగ్ అనేది ఏంటి? ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ వాటర్? ఇట్ ఈస్ రన్నింగ్ వాటర్. సో యాడ్జెక్టివ్, ఇక్కడ యాడ్జెక్టివ్ కింద ఉంది. కాబట్టి ఇక్కడ ఎస్, ఇది కూడా రాంగే. మనకి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఎస్, 28th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఐ వుడ్ రాదర్ యూ డాష్ హియర్ టు నైట్. ఎప్పుడైనా సరే మనకి రాదర్, వుడ్ రాదర్ అనేటువంటి వర్డ్స్ మనకు వచ్చినట్లయితే వెంటనే మనం దానికి ఎస్ బీట్ వాడాలి. వుడ్ రాదర్ అంటే ఎస్ V2 అంటే ఇక్కడ V2 ఏముంది? ఇక్కడ స్టేడ్. ఐ వుడ్ రాదర్ యూ స్టేడ్ హియర్ టు నైట్. ఇది స్టే V1 ఉంది తప్పు, విల్లు V1 ఉంది రాంగ్, హ్యావ్ V3 ఉంది, సో ఇట్స్ ఆల్సో రాంగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ స్టేడ్. వుడ్ రాదర్ కనిపిస్తే వెంటనే సెంటెన్స్లో V2 మనం వాడాలి. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కాంప్రహెన్షన్ కాసెస్. కాంప్రహెన్షన్ కాసెస్ ఒకసారి మనం చూసినట్లయితే ఎస్, ఎడ్యుకేషన్ ఈజ్ merely the accumulation of information. Its deeper purpose is to develop ability to question, analyze, make informed judgments. A learner who memorizes facts without understanding may perform well in a test, yet may struggle to apply knowledge in unfamiliar situations. True education, therefore, encourages curiosity, critical thinking, and independent learning. This is the passage that was given. Now, come to the question part. What is the central argument of the passage? What is the central idea? What is the central argument of the passage? Central argument enti? What is the central argument? Yes, ikkada memorization is the best way of learning annada? No. Education should primarily focus on examination annada? No. Education should develop అండర్స్టాండింగ్ అండ్ థింకింగ్ స్కిల్స్, అంటే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా ఉండాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద వర్డ్ అక్యుములేషన్. అక్యుములేషన్ మీన్స్ అంటే వర్డ్ అక్యుములేషన్ అంటే ఏంటి? ఇక్కడ అక్యుములేషన్ అంటే ఏంటి? ఎస్, కలెక్షన్. అక్యుములేషన్ అంటే కలెక్షన్. చూడండి, ఇక్కడ ఎక్కడ వాడాడు అక్యుములేషన్ అనే పదం? ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ అక్యుములేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. అక్యుములేషన్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాట్ ఎడ్యుకేషన్. సో అక్యుములేషన్ అంటే కలెక్షన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, collection. Okay, come to the next question. According to the passage, a learner who only memorizes facts may. ఓన్లీ మెమరైజెస్ చేసాడు అనుకోండి, ప్రతిదీ కూడా కంఠస్థ పెట్టేసి నేర్చుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎస్, ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ఆల్వేస్
బికమ్ అన్ ఇండిపెండెంట్ లెర్నర్ అంటే మెమరైజ్ చేస్తే ఇండిపెండెంట్ లెర్నర్ అవుతాడా? నో. ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు అప్లై నాలెడ్జ్ ఇన్ ద న్యూ సిచ్యువేషన్స్. ఎస్. ఇది డెవలప్ గ్రేటర్ క్యూరియాసిటీ, రాంగ్. అవాయిడ్ ఎగ్జామినేషన్, రాంగ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్. ఎప్పుడైతే మెమరైజ్ చేస్తాడో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అప్లై నాలెడ్జ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో దిస్ ఈస్ ద B is the correct answer. Okay, come to the 24th question. Which of the following can be inferred from the passages? Which of the following can be inferred from the passages? మన ప్యాసేజ్ చూసినట్లయితే ఈ 4 సెంటెన్స్ ఇచ్చాడు, అందులో ఏది ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు చూద్దాం. మెమరైజేషన్ హ్యాస్ నో వాల్యూ అట్ ఆల్. మెమరైజేషన్ ఈజ్ నో వాల్యూ అట్ ఆల్. మెమరైజేషన్ వాల్యూ లేదన్నాడా? నో. చూద్దాం. ఎగ్జామినేషన్ పెర్ఫార్మెన్స్ అలోన్ cannot measure true learning. Facts should not be taught in schools. Independent learning is unnecessary. అలా unnecessary అంటున్నాడు ఇండిపెండెంట్ లెర్నింగ్. సో ఇవన్నీ వాటిలో కూడా మనం గమనించినట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ B. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ B. నౌ నెక్స్ట్ క్వశ్చన్. ద అదర్స్ యాటిట్యూడ్ టువార్డ్స్ ద క్రిటికల్ థింకింగ్ ఈజ్. ఆ క్రిటికల్ థింకింగ్ అనేది ఆదర్ యొక్క యాటిట్యూడ్ ఏంటి? క్రిటికల్ థింకింగ్ గురించి ఇది నెగిటివ్ యాటిట్యూడా? ఆదర్ క్రిటికల్ థింకింగ్ మీద నెగిటివ్ యాటిట్యూడ్ ఉందా? లేకపోతే ఎస్ ఇండిఫరెంట్ ఉందా? నో. ఇక డౌట్ఫుల్ ఉందా? నో. సపోర్టివ్ అంటే ద అదర్ సపోర్ట్ ద క్రిటికల్ థింకింగ్ సంపన్నదిగా ఉండాలి అని చెప్పేసి ఆదర్ ఇక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. ఎస్. నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్. నౌ ఇక్కడ పెడగాజీ మనం చూసినట్లయితే ఏ టీచర్ ask learner to infer the meaning of the unfamiliar words from the surrounding sentences. The primary and this primarily develops. ఏం డెవలప్ చేస్తుంది ఇలాంటిది? ఎస్. ఏ టీచర్ ఆస్క్ లెర్నర్స్ టు ఇన్ఫర్ ద మీనింగ్ ఆఫ్ అన్ఫెమిలియర్ వర్డ్స్ ఫ్రమ్ దీస్ సరౌండింగ్ సెంటెన్సెస్. ఇలా మనం చేసినట్లయితే ఇది ట్రాన్స్లేషన్ స్కిల్ అవుతుందా? కంటెక్స్చువల్ గెస్సింగ్ స్కిల్ అవుతుందా? మెమరైజేషన్ అవుతుందా? ప్రొనౌన్సియేషన్ అవుతుందా? ఎస్. This is contextual guessing skill. Contextual guessing skill. Now come to the 27th question. Which activity best develops skimming skill? Skimming అంటే ఏంటి? స్కానింగ్, స్కిమ్మింగ్ అనేటివి కొన్ని రీడింగ్ మెథడ్స్ ఉంటుంటాయి. ఎస్. స్కిమ్మింగ్. ఇందులో స్కిమ్మింగ్ సంబంధించింది ఏంటి? ఫైండింగ్ ఎవ్రీ అన్ఫెమిలియర్ వర్డ్. ఇది స్కిమ్మింగ్ కింద వస్తుందా? నో. ఓకే. రీడింగ్ ఏ ప్యాసేజ్ క్విక్లీ టు ఐడెంటిఫై ఇట్స్ మెయిన్ ఐడియా. చూద్దాం. రీడింగ్ ఈచ్ సెంటెన్స్ అలౌడ్. ప్రతి సెంటెన్స్ గట్టిగా చదవడం స్కిమ్మింగ్ కాదు. అనలైజ్ ఎవ్రీ గ్రామటికల్ స్ట్రక్చర్. నో. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ రీడింగ్ ఏ ప్యాసేజ్ క్విక్లీ. అంటే మన న్యూస్ పేపర్లో క్విక్గా ఎస్ మెయిన్ హెడింగ్స్ మనం అలా చూసుకుంటా మనకి మెయిన్ ఐడియా ఐడెంటిఫై ద మెయిన్ ఐడియా చూసుకోవడానికి చేయడాన్ని స్కిమ్మింగ్ అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ B. ఓకే. నా కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ కమ్యూనికేటివ్ క్లాస్ రూమ్ ద టీచర్ షుడ్ ప్రైమర్లీ. ఏం చేస్తాడు కమ్యూనికేటివ్ క్లాస్ రూమ్లో టీచరు? ఎస్. డామినేట్ క్లాస్ రూమ్ టాకా? డామినేట్ చేస్తాడా? నో. సో దిస్ ఈజ్ రాంగ్. Encourage meaningful interaction among the learners? Yes. Wait. Focus exclusively on grammar rules? Grammar rules మీద ఫోకస్ చేస్తాడా? నో. అవాయిడ్ ఫెయిర్ అండ్ గ్రూప్ వర్క్? ఫెయిర్ వర్క్ అవాయిడ్ చేస్తాడా? నో. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎంకరేజ్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ అమాంగ్ ద లెర్నర్స్. మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్స్ అంటే ద ఇంటరాక్షన్ షుడ్ బి మీనింగ్ఫుల్. అవి మీనింగ్ఫుల్గా ఉండాలి కాబట్టి ఎస్. ఇక్కడ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ B. Now come to the next question, which is an example of formative assessment. అలా ఫార్మేటివ్ అసెస్మెంట్కి ఏది ఎగ్జాంపుల్ ఇందులో? ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? యాన్యువల్ ఎగ్జామ్? నో. బోర్డ్ ఎగ్జామ్? నో. ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్? నో. ఫార్మేటివ్ FA అంటే కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ డ్యూరింగ్ లెర్నింగ్. సో ద C is the correct answer. C is the correct answer. Now come to the next question. Yes, a learner says he go to school every day. The most appropriate teacher response is to
ఎస్ ద మోస్ట్ అప్రాప్రియేట్ టీచర్ రెస్పాన్స్ టు. ఇక చూద్దాం, ఇమీడియట్లీ ఫనిష్ ద లెర్నర్. లెర్నర్ ఫనిష్ చేస్తాడా? ఇవన్నీ రాంగ్. నెక్స్ట్, ఇగ్నోర్ ఆల్ ఎర్రర్స్. అన్ని తప్పులు వదిలేస్తాడు, ఇగ్నోర్ చేస్తాడా? నో. ప్రొవైడ్ మీనింగ్ఫుల్ కరెక్షన్ అండ్ ఆపర్చునిటీ ఫర్ ప్రాక్టీస్. ప్రాక్టీస్కి మీనింగ్ఫుల్ కరెక్షన్ ఇస్తాడా? వెయిట్ చూద్దాం. ఆస్క్ ద లెర్నర్ టు మెమరైజ్ ద రూల్స్ 20 times. 20 times మెమరైజ్ చేయమంటాడా? నో. ఏం చేస్తాడంటే ఇక్కడ ద కరెక్ట్ ఆన్సర్ ఈ ప్రొవైడ్ మీనింగ్ఫుల్ కరెక్షన్స్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ప్రాక్టీస్. ఎందుకంటే జనరల్గా ఏం వాడాలి ఇక్కడ? హీ తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ యూ హ్యావ్ టు యాడ్ ఎస్ ఆర్ ఈఎస్ టు ద వెర్బ్. వెర్బ్కి గోస్ అని రావాలి, కానీ గోస్ రాకుండా ఈ గో టు ద స్కూల్, ఈ గో టు స్కూల్ ఎవ్రీడే అన్నాడు. కాబట్టి ఇక్కడ మీనింగ్ఫుల్ కరెక్షన్ చేయాలి అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ప్రాక్టీస్ ఇవ్వాలి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. The correct answer is C. Okay, teachers, thank you.